హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో 2 మ్యాచ్లు ఆడింది ఎస్ఆర్హెచ్. అండ్ 2 మ్యాచ్ల్లో కూడా చాలా టెన్షన్ పుట్టించిందని చెప్పొచ్చు. అండ్ ఫెంటాస్టిక్గా బ్యాటింగ్ కూడా చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. అయినా మొదటి మ్యాచ్ ఓడిపోయారు. అండ్ ముంబై ఇండియన్స్ కూడా మొదటి మ్యాచ్ తక్కువ తేడాతో ఓడిపోయింది. కానీ 2 మ్యాచ్ల మధ్య జరిగిన దాంట్లో మాత్రం రికార్డ్స్ అన్ని బ్రేక్ అయ్యాయి నిన్న అని చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్లో ముగ్గురు బ్యాట్స్మెన్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ అనే కన్నా ఒక విధ్వంసం అంటే చాలా బాగుంటుంది. సో నిన్న ఎస్ఆర్హెచ్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ని ఎంజాయ్ చేసిన వారు సింపుల్గా ఒక లైక్ ప్రెస్ చేయండి. అది చూసిన మనకు తెలియాలి ఎంతమంది నిన్న మ్యాచ్ ఎంజాయ్ చేశారనేది. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో ఈ ఎస్ఆర్హెచ్లో ఏదైనా చేంజ్ చేయాలా, ఏ ఒక్కరిని చేంజ్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ అయితే చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసు ఫెంటాస్టిక్ అప్డేట్స్ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్తే నిన్నటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఓపెనర్గా మనకు ట్రావిస్ హెడ్ని పంపించింది. అండ్ మయాంక్ అగర్వాల్ని, ట్రావిస్ హెడ్ని అంటే మనకు రాహుల్ త్రిపాఠిని తీసేసి ఆ ప్లేస్లో అభిషేక్ శర్మను పెట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా మార్కో యాన్సన్ తప్పించి ట్రావిస్ హెడ్ని తెచ్చారు. అండ్ నటరాజన్ ఇంజురీ అయ్యాడు. నటరాజన్ ఇంజురీ అయిన కారణంగా ఉనాడ్కట్ వచ్చాడు. మొదటి నుంచి చెప్తున్నాను, ఉనాడ్కట్ ఒక మంచి లైన్ అండ్ లెంత్ స్లో బాల్స్ అతడు నిన్న మ్యాజిక్ చేశాడు. అదేంటో చూద్దాం. అండ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఫెంటాస్టిక్ కెప్టెన్సీ అండ్ బౌలింగ్, అదేంటో కూడా ఈ వీడియోలో చూద్దాం. సో బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ అయితే మయాంక్ అగర్వాల్ అండ్ అదేవిధంగా ట్రావిస్ హెడ్ ఇద్దరు ప్రారంభించారు. మయాంక్ అగర్వాల్ ఎప్పట్లాగే తడబడుతూ 11 రన్స్ 13 బాల్స్ ఒక 4 కొట్టాడు. అండ్ అతి త్వరగానే మయాంక్ అగర్వాల్ అయితే అవుట్ కావడం జరిగింది యథావిధిగా. సో మయాంక్ అగర్వాల్ 2 సీజన్లలోనూ టచ్లో కనిపించట్లేదు. అండ్ ట్రావిస్ హెడ్ మాత్రం ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్. ఎంత బ్యాటింగ్ వికెట్ అయినా ఇంతలా హిట్టింగ్ చేయాలి అని వాళ్ళకు ముందు నుంచే ఆ ఐడియా రావడం అనేది గ్రేట్. సో అతనైతే 24 బాల్స్లో 62 రన్స్ కొట్టాడు. 18 బాల్స్లో 50. అంటే ఎస్ఆర్హెచ్ తరపున ఇప్పటివరకు హిస్టరీలో రికార్డు ఫాస్టెస్ట్ 50 ఇది. ఇన్ని సంవత్సరాలు ఇన్ని సీజన్స్లో ఇదే ఫాస్టెస్ట్ 50. సో దీంట్లో 7 4లు 3 6లు ఉన్నాయి. సో ఈ రికార్డు చాలా రోజులు ఉంటుంది అని మీరు అనుకుంటే ఆ టైంలో అది వెంటనే తప్పని నిరూపించాడు అభిషేక్ శర్మ. 63 రన్స్ కొట్టాడు కేవలం 23 బాల్స్లో. అంటే ఇతని హాఫ్ సెంచరీ కేవలం 16 బాల్స్లో వచ్చింది. 3 4లు 7 6లు. ఎవ్వరు ఊహించిన ఇన్నింగ్స్. యాక్చువల్గా ఈ ప్లేస్లో రాహుల్ త్రిపాఠి వచ్చేవాడు. కానీ అతను అనవసరంగా హడావిడి కంగారు పడుతూ ఆడుతున్నాడు. కన్సిస్టెంట్గా ఫెయిల్ అవుతున్నాడు. తప్పించుతారని నేను అనుకోలేదు నిన్న యాక్చువల్గా. కానీ అతన్ని తప్పించారు. మొత్తానికి ఇక్కడే మనకు కెప్టెన్సీ అండ్ కొత్త కోచ్ యొక్క ఎఫెక్ట్ మీకు కనిపిస్తుంది. ఫెంటాస్టిక్ ప్లానింగ్. అతన్ని తీసేసి అతని ఆటను అబ్జర్వ్ చేసి ఇక్కడ అభిషేక్ శర్మని దించారు. అండ్ అభిషేక్ శర్మ అయితే అస్సలు ఏమాత్రం ఇవాళ కంగారు పడకుండా ఆడాడు. 63 రన్స్ కొట్టాడు. అది కూడా ముంబై ఇండియన్స్ అయితే వాళ్ళ హోప్స్ అని బద్దలు చేశాడని చెప్పొచ్చు ఈ బ్యాట్స్మెన్. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఆడేటప్పుడు ఒక రకమైనటువంటి పండుగ వాతావరణం నెలకొంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి. అండ్ ఆ తర్వాత ఎడెన్ మార్కరమ్ వచ్చాడు. అండ్ ఎడెన్ మార్కరమ్ 42 కొట్టాడు. కానీ బాల్స్ ఎక్కువగా తీసుకున్నాడు. 28 బాల్స్ తీసుకున్నాడు. 2 4s ఒక 6. సో మ్యాచ్ కండిషన్ బట్టి అది చాలా ఫాస్ట్గా ఆడినట్లే లెక్క. కాకపోతే వీళ్ళు ఇంతలా చెల్లగారు కాబట్టి కొద్దిగా స్లోగా అనిపిస్తుంది. కానీ ఎక్కడ బాల్స్ వేస్ట్ చేసినట్లయితే కనిపించలేదు. ఇన్నింగ్స్ని అయితే అలా నిలకడగా కొనసాగేలా చేశాడు ఎడెన్ మార్కరమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ అయితే ఒక సునామీ, ఒక విధ్వంసం అని చెప్పొచ్చు. 80 రన్స్ 34 బాల్స్, 4 4లు 7 6లు. యాక్చువల్గా హెన్రిచ్ క్లాసెన్ రికార్డు ఉంది ఏంటంటే ఈ రెండో మ్యాచ్ వరకు అతడు ఒక 4 కూడా కొట్టలేదు. 8 6లు ఫస్ట్ మ్యాచ్, ఇప్పుడు ఒక 7 6లు. అండ్ మొత్తం మీద ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఇప్పుడు హెన్రిచ్ క్లాసెన్. సో ఇతడు 80 రన్స్ కొట్టాడు 34 బాల్స్లో. అండ్ ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ చూస్తే 277 3 వికెట్లకు. ఇంత స్కోర్ను ఐపీఎల్ హిస్టరీలోనే ఇన్ని సీజన్స్లో గత 16 సీజన్స్లో ఎవ్వరు కూడా చేరుకోలేని స్కోర్ను అయితే ఎస్ఆర్హెచ్ చేరుకుంది. ఇంకా హాయిగా గెలిచేద్దాం అని నేనైతే అనుకున్నాను. సో ఎస్ఆర్హెచ్ ఎంత కొట్టినా కూడా వీళ్ళు ఇంత దూరం రారు, అసలు టెన్షన్ ఉంటుందా మ్యాచ్లో అనేటువంటి ఇంప్రెషన్ అయితే నాకు వచ్చింది. కానీ ఇంత హెవీ హిట్టింగ్ చేసిన తర్వాత కూడా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ దిగాక 10 ఓవర్ల దాకా మీరు చూస్తే రిక్వైర్డ్ రన్ రేట్ అండ్ కరెంట్ రన్ రేట్ ఒకటేలా ఉన్నాయి. అంటే వాళ్ళు విజయం దిశగా దూసుకెళ్లారు. యాక్చువల్గా అంత బిగ్ హిట్టింగ్ చేశారు. స్టార్టింగ్లో భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే వీళ్ళందరూ బౌలింగ్లో విరుచుకుపడ్డారు. నిజం చెప్పాలంటే ఫస్ట్
స్టార్టింగ్ ఓవర్స్‌లో. అండ్ మ్యాచ్ టర్న్ చేసింది మాత్రం కొద్దిగా షాబాద్ అహ్మద్. అతడు ఇషాన్ కిషన్ వికెట్‌ని తీశాడు. అతని బౌలింగ్‌లో చాలా ఎక్కువగా బాధేశారు. షాబాద్ అహ్మద్ బౌలింగ్‌లో బానే కొట్టారు. 3 ఓవర్‌లో 39 రన్స్ కొట్టారు. కాకపోతే అతను కాస్త ఎఫెక్టివే అనిపించాడు మీరు చూస్తే. అండ్ ఆ తర్వాత ప్యాట్ కమిన్స్, ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఇతని మ్యాజిక్ లాస్ట్ 6 ఓవర్స్‌లో మొదలైంది. ఇతని కెప్టెన్సీ వాల్యూ కూడా నిన్న తెలిసే ఉంటుంది. అంత హై స్కోరింగ్ మ్యాచ్‌లో కూడా అతడు భువనేశ్వర్ కుమార్‌ను 17థ్ ఓవర్ వరకే ఫినిష్ చేయించాడు. 17థ్ ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ 20 రన్స్ ఇచ్చాడు. ఓవరాల్‌గా భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్‌లో 53 రన్స్ ఇచ్చి 0 వికెట్స్, 13.2 రన్ రేట్‌తోనైతే ఇచ్చాడు. సో అంత ఎఫెక్టివ్ కాదు. కానీ మ్యాచ్‌లో కొన్ని సందర్భాల్లో యూస్‌ఫుల్ బాల్స్ అయితే వేశాడు. కొన్ని బాల్స్ వేస్ట్ చేయించాడు. సో మొత్తానికైతే ప్యాట్ కమిన్స్ 17థ్ ఓవర్ వరకు ఇతన్ని కంప్లీట్ చేశాడు. అండ్ పోయిన మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ 16థ్ ఓవర్ వరకే తన స్పెల్ కంప్లీట్ చేశాడు. కానీ ఈసారి మాత్రం తన బౌలింగ్ ఆపాడు. అప్పుడు అక్కడ మధ్యలో ఒక్కొక్క ఓవర్ వేస్తూ తన బౌలింగ్ లాస్ట్ వరకు వచ్చేలా చూశాడు. అండ్ జయదేవ్ ఉనాడ్కట్ బౌలింగ్ కూడా లాస్ట్ వరకు వచ్చేలా చూశాడు. ఇద్దరి కాంబినేషన్ ఫెంటాస్టిక్. నిన్న మ్యాచ్ గెలిచిందంటే జయదేవ్ ఉనాడ్కట్ అండ్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ కూడా ఒక మెయిన్ కారణం. లేకుంటే లాస్ట్ మూమెంట్లో టెన్షన్ నెలకొంది. ఎవరు కూడా కంఫర్టబుల్ విజయం దిశగా వెళ్తుందని అనిపించలేదు. మీరు చూస్తే 15 ఓవర్లో ప్యాట్ కమిన్స్ జస్ట్ 3 రన్లు అంత హెవీ హిట్టింగ్లో. అండ్ 16 ఓవర్లో ఉనాడ్కట్ జస్ట్ 5 రన్లు అంత హెవీ హిట్టింగ్లో. ఈ లాస్ట్ 6 ఓవర్సే మ్యాచ్ చేంజ్ చేశాయి. లేకుంటే నిన్న ఇంకొక అత్యద్భుతమైన రికార్డు బ్రేక్ అయ్యేదే. హైయెస్ట్ స్కోర్ను చేజ్ చేసేవారు ముంబై ఇండియన్స్. అండ్ దానికి తోడు హార్దిక్ పాండ్యా కూడా కొంచెం హెల్ప్ చేశాడు. 24 రన్స్, 20 బాల్స్, 2 ఫోర్లు, 1 సిక్స్. అండ్ ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ 17 ఓవర్లో 20 రన్స్ ఇచ్చాడు. అండ్ ఇది హెవీ హిట్టింగ్ టిమ్ డేవిడ్ వాళ్ళు చేశారు. అండ్ 18th ఓవర్ ఉనాడ్కట్ మళ్ళీ జస్ట్ 4 రన్స్ ఇచ్చాడు. 18th ఓవర్లో ఇంత రన్స్ స్కోర్ అయిన టైంలో జస్ట్ 4 రన్స్ ఇవ్వడం అనేది అమేజింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత 19th ఓవర్ అయితే ఇంకా ప్యాట్ కమిన్స్ మళ్ళీ 7 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో అంత హెవీ హిట్టింగ్ జస్ట్ 31 రన్స్తో గెలిచారు. అండ్ లాస్ట్ 6 ఓవర్లో మీరు చూస్తే వీళ్ళు 3, 5, 4, 7 ఇంత తక్కువ రన్స్ ఇవ్వకుండా 15 ఇచ్చుకుంటూ వెళ్ళినా కూడా వాళ్ళు గెలిచేవారేమో. సో అంత దగ్గర దాకా వచ్చారు. యాక్చువల్గా మీరు చూస్తే 246 కొట్టారంటే నిన్న ఇంకొక వండర్ నమోదయ్యేది. యాక్చువల్గా 19th ఓవర్లో 7 రన్స్ ఇవ్వడం అంటే అమేజింగ్. లాస్ట్ ఓవర్లో మయాంక్ మార్కండే 15 రన్స్ ఇచ్చాడు. సో మొత్తానికైతే ఉనాడ్కట్ అండ్ కమిన్స్ వీళ్ళిద్దరు కూడా పేస్ మారుస్తూ నేను చాలాసార్లు చెప్పాను. ప్యాట్ కమిన్స్ బౌలింగ్ యొక్క స్పెషాలిటీ అదే. అతని బాల్ అర్థం కాదు. ఒక స్లో బౌన్సర్, స్పీడ్ బౌన్సర్ అండ్ యార్కర్, స్లో యార్కర్ రకరకాల బాల్స్ వేస్తూ ఉంటాడు. సో అతని వాల్యూ ఏంటి, 20,50,00,000కు తన వాల్యూ ఏంటి అనేది నిన్న నిరూపించాడు. సో ఈ ముగ్గురు అండ్ ప్యాట్ కమిన్స్, ఉనాడ్కట్ నిన్నటి హీరోలు అని చెప్పొచ్చు అస్సలు సందేహం లేకుండా. అండ్ మీరు చూస్తే పాండ్యా, టిమ్ డేవిడ్ 42, 22 బాల్స్లో, షెఫర్డ్ 15, 6 బాల్స్లో కొట్టాడు. తిలక్ వర్మ 64, 34 బాల్స్లో. అండ్ నామందిర్ 30, 14 బాల్స్లో. సో నామందిర్ అండ్ తిలక్ వర్మ ఆడేటప్పుడు వీళ్ళు కొట్టేస్తారు ఈజీగా అనే సందర్భంలో నేను ఒక 1-2 టైమ్స్ టీవీ కూడా ఛానల్ చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే చూడలేక వాళ్ళ హెవీ హిట్టింగ్ అయిపోయింది. మనం బేసిక్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. సో అది చూడలేక నేను టీవీ కూడా తిప్పడం జరిగింది. కాసేపటి వరకు మళ్ళీ పెట్టాను. సో ఈ విధంగా వీళ్ళ ఫెంటాస్టిక్ హిట్టింగ్ కొనసాగే టైంలో మనకు ప్యాట్ కమిన్స్ అద్దరగొట్టే బౌలింగ్తో ఆదుకున్నాడు. 4 ఓవర్లలో కేవలం 35 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం, అది చేజింగ్ టైంలో, ఇంత బిగ్ హిట్టింగ్ టైంలో. అంటే ఈ మ్యాచ్కి బెస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ అని చెప్పొచ్చు. బ్యాటింగ్లో ఛాన్స్ రాలేదు, కానీ బౌలింగ్లో తానేంటో నిరూపించాడు. అండ్ ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 3వ స్థానానికి దూసుకెళ్ళింది. రన్ రేట్ కూడా సెకండ్ ప్లేస్ యాక్చువల్గా రన్ రేట్ ప్రకారం అయితే. అండ్ థర్డ్ ప్లేస్లో రన్ రేట్ ప్రకారం కూడా ఉంది. అండ్ సిఎస్కే అండ్ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ 2 స్థానాల్లో ఉన్నాయి. సో ఎస్ఆర్హెచ్ అయితే 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్తో వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయినటువంటి అహ్మదాబాద్లో ఆడబోతుంది. చాలా పెద్ద గ్రౌండ్, 80,000 లక్ష వరకు అక్కడ క్రౌడ్ వస్తారు మ్యాచ్ చూడడానికి. సో ఓవరాల్గా నిన్న మ్యాచ్లో అయితే అబ్దుల్ సమద్ అండ్ మయాంక్ అగర్వాల్ వచ్చారు. సో వీళ్ళ ప్లేస్లో ఏదైనా రిప్లేస్మెంట్ నెక్స్ట్ మ్యాచ్కి వస్తే బాగుంటుంది. మనకు ఈ మయాంక్ అగర్వాల్ ప్లేస్లో ఇంకొక అన్మోల్ ప్రీత్ సింగ్ లాంటి యంగ్ ప్లేయర్కి ఛాన్స్ ఇచ్చి అతని ఫ్రీగా ఆడనిస్తే అతను బాగా ఆడతాడేమో అని నాకైతే అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు నెక్స్ట్ మ్యాచ్లో అనేది కామెంట్ చేయండి. అండ్ అబ్దుల్ సమద్ కూడా చూడాలి ఈ నెక్స్ట్ మ్యాచ్ చేంజ్ చేస్తారో లేదో. అండ్ వనిందు హాస్రంగా అయితే ఇంజురీతో కూడా బాధపడుతున్నాడు. ఇది ఎస్ఆర్హెచ్కు మరొక బిగ్ లాస్ అని చెప్పుకోవచ్చు మొత్తానికి.